అని అంటూ ఉంటే, నాకిప్పుడు టైం లేదు, నేను తర్వాత వస్తాను వెళ్ళు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నిన్ను ఎందుకో పిలుస్తున్నారు, రా నువ్వు అని అంటూ ఉంటుంది. దీప అయితే, ఏంటి డిమాండ్ చేస్తున్నావు? పని మనిషివి పని మనిషిలా ఉండు, నేను రానని చెప్పాను కదా ఇప్పుడే, నాకు పనుంది వెళ్ళు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దీప అయితే జ్యోత్స్న గదిలో నుంచి రావడం చూసిన దశరథ అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా దాని గదిలో నుంచి వస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదు నాన్న, అమ్మ టిఫిన్ తీసుకెళ్తే జ్యోత్స్నని రమ్మని చెప్పింది, దాని దగ్గరికి వెళ్తే ఆ జ్యోత్స్న పాటలు వింటూ తర్వాత వస్తానులే అని అంది, అందుకనే వచ్చేస్తున్నాను తిరిగి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక ఆ మాట విని, దానికి అసలు ఇంత కూడా ప్రేమ లేనప్పుడు అది ఎందుకు వస్తుంది, అయినా ఎందుకు సుమిత్ర జ్యోత్స్నని రమ్మంది, కళ్ళెదురుగానే కన్న కూతుర్ని పెట్టుకొని నువ్వు పదమ్మా అని అంటూ ఉంటాడు దశరథ. నేను కన్న కూతుర్నని తెలియదు కదా నాన్న, అందుకే అమ్మ అలా ప్రవర్తిస్తుంది అని చెప్తూ ఉంటే, తర్వాత జ్యోత్స్న బయటికి వస్తుంది. జ్యోత్స్న బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక దీప దశరథ మాట్లాడుకోవడం చూస్తూ ఉంటుంది. డాడీతో నా మీద చాడీలు చెప్తున్నట్టుంది అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక దశరథ వెళ్తాడు. జ్యోత్స్న వాళ్ళ ఫ్రెండ్తో ఏదో ఇంపార్టెంట్ కాల్లో ఉంది, ఏం కావాలి నీకు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, జ్యోత్స్న చేత్తో తినిపిస్తే తినాలని ఉంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. దీప తినిపిస్తుందిలే సుమిత్ర, తిను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక దీప అయితే తినిపిస్తుంది. ఇక దీప తినిపిస్తే తింటూ ఉంటుంది సుమిత్ర అయితే. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే వస్తుంది. జ్యోత్స్న వచ్చి, ఏంటి మా మమ్మీకి నా మీద చాడీలు చెప్పి నువ్వే తినిపిస్తున్నావా? నేను వస్తున్నాను, ఒక్క 10 నిమిషాలని చెప్పాను మమ్మీ, ఇక్కడ నీకొచ్చి ఏం చెప్పింది, నేను పాటలు వింటున్నాను అని చెప్పిందా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక నేనేమీ అలా చెప్పలేదు అని అంటూ ఉంటుంది దీప. అవసరం లేని పెత్తనం తీసుకోకు, మా మమ్మీకి నేనున్నాను అని తనే తినిపిస్తుంది జ్యోత్స్న లాక్కొని టిఫిన్ ప్లేట్ అయితే. తర్వాత ఇక దీప బయటికి వచ్చి ఇక గార్డెన్లో మొక్కలకి నీళ్లు పెడుతూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి, ఏంటి తెగరెచ్చిపోతున్నావు ఈ మధ్య, నువ్వు ఏమన్నా ఈ ఇంటి వారసురాల్లా ఫీల్ అయిపోతున్నావా, ప్రతి విషయంలో తలదూరుస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది. అయినా నిన్ను ఈ ఇంటి పని మనిషిగానే చూడాలి, నెత్తినెక్కించుకుంటుంది మా అమ్మ. ఆ రోజు మా డాడీని షూట్ చేశావు, ఆ రోజు నుంచి మా అమ్మకి నీ మీద ద్వేషాన్ని పెంచాను, కానీ నువ్వు మాత్రం మళ్ళీ ఆ ద్వేషాన్ని చెరిపేసి మా అమ్మ మనసులోకి దూరిపోయావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో బయటికి వచ్చిన సుమిత్ర వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. నిన్ను ఇంటికి దూరం చెయ్యాలని ఆ రోజు గౌతమ్ గురించి నిజం తెలిసిన నిశ్చితార్థం నీ చేతే చెడగొట్టించాను, ఆ తర్వాత కూడా కావాలని నేనే చెడగొట్టాలని అనుకున్నాను, నిన్ను ఇంటికి దూరం చెయ్యాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అస్సలు కూడా కుదరడం లేదో, అసలు ఏం మంత్రం వేస్తున్నావే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఇప్పుడు మా అమ్మ చావు బతుకుల మధ్య ఉందని సింపతిని చూపిస్తూ మార్కులు కొట్టేస్తున్నావు, ఆవిడేమన్నా నీ కన్న తెల్ల, ఉంటే ఏంటి నీకు పోతే ఏంటి అని అడుగుతుంది. అప్పుడే కోపం వచ్చి జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. జ్యోత్స్న చెంప పగలగొట్టి అంటూ ఉంటుంది, కన్న తల్లి విషయంలో ఎవరైనా ఇలా మాట్లాడతారా, నువ్వు అసలు మనిషివేనా అని చెంప పగలగొడుతుంది. నా కన్న తల్లి నా ఇష్టం, ఉంటే ఉంటుంది పోతే పోతుంది అని మాట్లాడుతూ ఉంటే, ఇదే విషయాన్ని వెళ్ళి దశరథ గారితో చెప్తాను, అక్కడ కూడా ఇలాగే సమాధానం చెప్పు అని అంటూ ఉంటుంది దీప. ఇక జ్యోత్స్న మాట తీరు చూసి, దీప విషయంలో జ్యోత్స్న చేసిన కుట్రలను చూసి, జ్యోత్స్న దీపని మేము అసహించుకోవాలని కావాలని ఆ రోజు గౌతమ్ గురించి తెలిసిన నిశ్చితార్థానికి ఒప్పుకుందాం, ఇలా చేస్తుందని అనుకోలేదు అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అయితే చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో జ్యోత్స్న గురించి తెలుసుకున్న సుమిత్ర ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.